ఈరోజు రండి, శరీరధారికి వచ్చిన దేవుడు మరియు పరిశుద్ధులనే పేరుగల ఉపదేశంతో దేవుడి వాక్యమును అధ్యయనం చేద్దాం. దాదాపు 2000 సంవత్సరాల క్రితం తొలినాటి సంఘ పరిశుద్ధులు పరిశుద్ధాత్మను పొందుకొని ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించారు. ఈరోజు రండి వారి పరిస్థితిని పరిశీలిద్దాం. పరిశుద్ధ గ్రంథంలోని బోధనలు చూస్తూ రండి శరీరధారికి వచ్చిన దేవుని గురించి ఆలోచిద్దాం. తొలినాటి సంఘం యొక్క పరిశుద్ధుల వలనే పరిశుద్ధ ఆత్మను పొందుకొనుటకు మనం ఏ విధమైన విశ్వాసంతో దేవుడిని స్వాగతించవలెను? రండి మనం కలిసి ఈ విషయం గురించి ఆలోచిద్దాం. మనకు రక్షణ యొక్క జ్ఞానమునిచ్చుటకు ఆత్మచేత ప్రేరేపించబడిన ప్రవక్తల చేత పరిశుద్ధ గ్రంథము వ్రాయబడలేదా? మొదటగా రండి పాత నిబంధనలు యేసుక్రీస్తు గురించిన ప్రవచనాలను అధ్యయనం చేద్దాం. రండి యెషయా 9వ అధ్యాయమును తెరుద్దాం. రండి 6వ వచనం కలిసి చూద్దాం. యెషయా 9వ అధ్యాయము 6వ వచనము. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును సిద్ధపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. యేసు భూమిపై జన్మించుటకు 700 సంవత్సరాల ముందు యెషయా ప్రవక్త జీవించలేదా? అతని వ్రాతలలో అలాంటి ముఖ్యమైన ప్రవచనం ఉండెను. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన సర్వశక్తి గల దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పిలువబడెను. సులభంగా చెప్పాలంటే దేవుడి భూమిపై శిశువుగా పుట్టును మరియు కుమారుడిగా వచ్చును. ఇది యెషయా 9వ అధ్యాయంలోని ప్రవచనము. ఇది జరుగుటకు 700 సంవత్సరాల ముందు శరీరధారికి వచ్చే దేవుని గురించి అనగా మెస్సయ్య గురించి యెషయా ఈ విధంగా ప్రవచించలేదా? అంతేకాకుండా యెషయా 53వ అధ్యాయములో ఈ భూమిపై దేవుడు ఏ పాత్రను పోషించునో, ఏ కార్యమును చేయునో పూర్తిగా వివరించబడెను. రండి యెషయా 53వ అధ్యాయం చూద్దాం. రండి యెషయా 53వ అధ్యాయం 1వ వచనం వద్దకు మళ్ళటం ద్వారా దేవుడు తాను శరీరధారిగా వచ్చినప్పుడు ఏమి చేయునో చూద్దాం. రండి 53వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైన సొగసెను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసన క్రాంతుడుగాను, వ్యాధి అనుభవించేవాడు గాను, మనుషులు చూడనలని వాడిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతడి మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతేమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి ఈ దోషమును అతని మీద మోపెను. యెషయా 9వ అధ్యాయం మరియు 53వ అధ్యాయం ద్వారా యేసు జన్మించుటకు 7 సంవత్సరాల ముందే ఈ భూమిపై దేవుడు ఏ విధమైన మార్గమును నడుచునో పరిశుద్ధ గ్రంథం ముందే చెప్పినని మనం చూడవచ్చు.
예수님께서 యేసు నడిచే ప్రతి మార్గము ముందే ప్రవచింపబడెను. 미리 이처럼 예언하셨고 예고해 놓으셨습니다. 그는 ఆయన దేవుడైనప్పటికీ ఆయన అలాంటి జీవితాన్ని జీవించును. 사실 것이다. ఆయన ప్రజల చేత తిరస్కరించబడెను, 될 것이고 또 తృణీకరించబడెను, 하실 것이고 మరి కొరడా దెబ్బలు తినును. 또 채찍을 ఆయన మన పాపముల యొక్క భారమంతా భరించును, 받아서 ఆయన శ్రమలను సహించును. 짊어지시게 될 것이다. ఇది శరీరానికి వచ్చిన దేవుని గురించిన ప్రవచనమై ఉండెను. 하나님이신데 말이죠. 이사야 యెషయా 9వ అధ్యాయం 6వ వచనంలో 이런 ఏలైనగా మనకు శిశువు పుట్టినని వ్రాయబడెను. 낮고라고 했습니다. అయితే ఈ శిశువు ఎవరు? 보니까 బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి. 전하시는 누구라고요? సులభంగా చెప్పాలంటే 하나님께서 తండ్రి అయిన దేవుడు 땅에 태어난다. 즉 ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చిన దీని అర్థం కాదా? 아니겠습니까? అయితే ఆయన ఏ విధమైన కార్యము నెరవేర్చును? 오시는 거 하고 보니까 ఆయన శరీరధారిగా వచ్చిన కారణాన్ని యెషయా 53వ అధ్యాయం వివరిస్తుందని మనం కనుగొనవచ్చు. 땅에서 설명하고 있습니다. 우리의 ఆయన మన యొక్క వేదనను మోసి మన పాప భారములన్నిటినీ ఆయన భరించునని ప్రవచించబడెను. 육체 쓰시고 이 땅에 오실 것이다. 이렇게 지금 예고하고 있는 మనం యెషయా 53వ అధ్యాయంలో ఈ ప్రవచనం నిర్ధారించుకోవచ్చు. 확인할 수 있습니다. దేవుడి భూమిపైకి ఈ ఉద్దేశంతో వచ్చినట్లయితే 하나님이시라면 మానవాళి సరిగ్గా ఏమీ చేయవలెను? 어떻게 해야 되겠습니까? వారు ప్రతిరోజు ఆయనను సేవించవలెను. 다니고 모셔도 మీరు అంగీకరిస్తున్నారా? 그런 ఏమైనా ఆయన దేవుడైనప్పటికీ 3వ వచనంలో ఇలా వ్రాయబడెను, 말씀 속에는 అతడు తృణీకరింపబడిన వాడను, 받아서 ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడను. 사람 ఆయన దేవుడైనప్పటికీ ఆయన స్వాగతించబడక 하는 그런 మానవాళి చేత తిరస్కరించబడెను. 하나님이신데 말이죠. 그래서 దేవుడి భూమిపైకి శరీరధారిగా వచ్చినప్పుడు 이 땅에 오셔서 తొలినాటి సంఘ పరిశుద్ధులు ఏ విధమైన విశ్వాసంతో క్రీస్తును స్వీకరించారు? 그리스도를 영접하고 그리스도의 మార్కు మేడగదిలో 어떻게 또 대했는지 పెంతెకోస్తు దినమందు వారు పరిశుద్ధ ఆత్మను పొందే వరకు 이런 ఈ ప్రక్రియను మనం నిశితంగా పరిశీలించినప్పుడు 그 과정을 ఈ చివరి పరిశుద్ధ ఆత్మయుగంలో పరలోక తండ్రి మరియు పరలోక తల్లి యందు మనం ఏ విధమైన విశ్వాసమును కలిగి ఉండవలెనో 하늘 아버지 జ్ఞానమును 어머니에 대한 పొందగలము. 어떻게 가져야 할 것인지에 대한 지혜를 우리가 얻을 수 అలాగే 또 그런 అలా చేయటం ద్వారా మనం కడవరి వర్ష పరిశుద్ధ ఆత్మను ధరించగలమని 성령을 నేను నమ్మకంగా ఉన్నాను. 그런 우리 하늘 자녀들이 될 수가 있을 것이라 확신합니다. 자, 그럼 2000 సంవత్సరం క్రితం 2000년 전 వెనక్కి వెళ్ళి 돌아가서 మత్తయి 26వ అధ్యాయం వద్దకు మళ్ళడం ద్వారా 오셨을 때 ఈ భూమిపైకి 어떤 శరీరధారికి వచ్చిన యేసును 영접했는지 ప్రజలు స్వీకరించినప్పుడు 마태복음 ఎలాంటి విశ్వాసం కలిగి ఉండెనో చూద్దాం. 읽어보도록 하겠습니다. రండి మత్తయి 26వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 읽어보도록 하겠습니다. రండి 6వ వచనాన్ని చూద్దాం. 예수 యేసు బేతనీలో కుష్ఠరోగి అయిన 시몬의 సీమోని ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరుబుడ్డి తీసుకుని ఆయన ఎద్దుకు వచ్చి 밥을 가지고 ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, 하여 가로되 ఈ నష్టమెందుకు? 선 어사로 దీన్ని గొప్ప వెలకు అమ్మి బీదలకి ఇవ్వచ్చుని అనిరి. 이것을 యేసు ఆ సంగతి తెలుసుకొని, 가난한 자들에게 ఈ స్త్రీ నా విషయమై యొక్క మంచి కార్యం చేసెను. ఈమెను మీరెలా తొందర పెట్టుచున్నారు? 저에게 이르시되 బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. 저가 내게 좋은 일을 하였나니라. 가난한 ఈమె 자들 ఈ అత్తరు నా శరీరం మీద పోసి 나는 항상 함께 నా భూస్థాపన నిమిత్తము 이 여자가 దీనిని చేశాను. 이 향유를 부은 것은 సర్వలోకమందు 나를 위하여 함이니라. ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో 이르노니 అక్కడ 어디서든 ఈమె చేసినది 복음이 전파되는 곳에 ఈమె జ్ఞాపకార్థముగా ప్రశ్నింపబడునని 말하여 저를 మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. యేసు చుట్టూ అనేక ప్రజలు ఉండెను. 주위에 있었지만 그래도 యెషయా 53వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడినట్లుగా ఆయన మానవాళి చేత తిరస్కరించబడెను. 그에게 실어버리는 존재가 되었다. మరొక మాటలలో 받는 존재가 ఆయన తక్కువగా చూడబడెను. 하는 존재가 되었다. ఇది శరీరధారికి వచ్చిన దేవుడైన 예수님에 대한 즉 하나님에 대한 యేసు గురించిన ప్రవచనము. యెషయా ప్రవక్త ఈ ప్రవచనాన్ని దాదాపు 700 సంవత్సరాల క్రితం నమోదు చేశాడు. 수많은 చాలా మంది యేసును ప్రవచనాలు ప్రవచించినట్లు ఖచ్చితంగా అలాగే ఎంచారు. 이렇게 대했습니다. 배척 వారు యేసును నిరాకరించారు, మరి తృణీకరించారు. 치려하는 ఆయన రాళ్లతో కొట్టుటకు ప్రయత్నించారు, మరియు బహిరంగంగా ఆయన బోధనను తిగ్గరించారు. 박도 주고 이런 어떤 అయినను ఈ వచనంలో మనం చూడగలిగినట్లుగా గొప్ప విశ్వాసంతో ఆయనను స్వీకరించిన వారు ఉండెను. 있습니다.
ఒక అలబాస్టర్ కుజలోని చాలా ఖరీదైన అత్తరు ధర 노동자들의 ఈనాడు ఒక సంవత్సరపు జీతానికి సమానం. 굉장히 ఇది చాలా విలువైనది. 값비싼 ఆమె 향유를 ఖరీదైన ఆ అత్తరు బుడ్డిని పగలగొట్టి యేసు తలపై దాన్ని పోసింది. 예수님께서 내 యేసు ఆమె నన్ను పాతిపెట్టకు సిద్ధపరుచుటకు నా శరీరంపై ఈ అత్తరును పూసి ఉన్నది. 어디서든지 이 복음이 전파되는 곳에는 ప్రపంచమంతటా ఈ సువార్త ప్రకటించబడిన ప్రతి చోట ఆమె జ్ఞాపకార్థంగా ఆమె చేసినది చెప్పబడుతుంది. 또 우리에게 예고하고 있습니다. స్త్రీ విశ్వాసాన్ని యేసు మెచ్చుకోవడం 하셨다는 것은 దేన్ని సూచిస్తుంది? 그 믿음이 어떠하다는 뜻입니까? దేవుడు ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చినప్పుడు అనేక మంది యేసును అగౌరవంగా ఎంచారు. 또 조롱하는 대상으로 때로는 వారు ఆయనను నిందించారు, ఎగతాళి చేశారు, 때로는 ద్వేషించారు మరియు తిరస్కరించారు. 예수님을 ఏమైనా ఈ స్త్రీ ఆయనను గొప్పగా గౌరవించెను. 예수님을 귀히 여기고 존중했습니다. ఆమె తన కన్నీళ్లతో యేసు పాదాలను తడిపి తన వెంట్రుకలతో వాటిని తుడిచివేసింది. 죄인 పాపులను రక్షించుటకు వచ్చిన మెస్సయ్యగా 땅에 오신 ఆమె ఆయనను 메시아로서 సరిగ్గా ఆరాధించెను. 올바르게 이렇게 영접했던 상황이 되겠습니다. అలాంటి విశ్వాసాన్ని ప్రదర్శించినది 그 믿음의 ఈ స్త్రీ మాత్రమే కాదు. 것이 아니라 마태복음 రండి మత్తయి 8వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 함께 보겠습니다. మత్తయి 8వ అధ్యాయం 5వ వచనంలో ఇలా వ్రాయబడెను. 예수께서 가버나움에 ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, 주여 నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన్ని వేడుకొనెను. 가라사대 యేసు, 가서 고쳐주리라. నేను వచ్చి 대답하여 가로되 వాని స్వస్థపరచదని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. 만 하옵소서. నీవు మాట మాత్రం సెలవేము, 내 అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. 나도 남의 수하에 నేను కూడా అధికారమును లోబడిన వాడను. నా చేతి కింద సైనికులున్నారు. 이들어 가라 నేను ఒకని పొమ్మంటే పోను, ఒకని రమ్మంటే వచ్చును. 오고 నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను. 하나이다. యేసు మాట విని ఆశ్చర్యపడి 그래서 들으시고 వెంట వచ్చుచున్న వారిని చూచి, 쫓는 자들에게 이르 ఇజ్రాయేలులో నెవనికైనను నేను ఇంత విశ్వాసమున్నట్టు చూడలేదని 이스라엘 중에 నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 을 만나보지 못하였나니라 하고 했습니다. యేసు లాంటి గొప్పవారు మరియు పరిశుద్ధుడు 그런 위대한 కేవలం తన సేవకుని స్వస్థపరచుటకు తన ఇంటిని దర్శించినందుకు శతాధిపతి చాలా గౌరవంగా మరియు కృతజ్ఞతగా భావించాడు. 10가지 కాబట్టి అతడు ఇలా చెప్పాను, 수고를 끼친다는 것에 నా 대해 చేతి కింద 너무나도 참 황송스러워. సైనికులు ఉన్నారు. 자기도 자기 밑에 నేను ఒకటి పొమ్మంటే పోవును, ఒకటి రమ్మంటే వచ్చును. నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రం సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. 말씀으로만 యేసు ఇజ్రాయేలులో అనేక ప్రజలు కలిసినప్పటికీ 예수님께서 참 이스라엘 వారిలో చాలా మంది 만나봤지. ఆయన్ను సరిగ్గా గ్రహించి 그래서 ఆయన్ను స్వీకరించుటలో విఫలమయ్యారు. 예수님을 대한 사람 కాబట్టి ఆయన 한식 못했습니다. ఇజ్రాయేలులో నెవనికైనను 그것을 다 నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదు అని చెప్పాను. 못했단 말이에요. 멸시하는 ఆయన తృణీకరించి హింసించి తిరస్కరించిన వారు ఉండెను. 사랑하는 사람들은 కానీ ఈ విధంగా ఆయన్ను స్వాగతించిన వారు అనేకులు లేరు. 사람들은 그렇게 많지가 못했던 것입니다. 하나님이 దేవుడి భూమిపైకి వచ్చినప్పటికీ చాలా మంది ఇలాగే స్పందించారు. 그래서 보니까 남들에게 బాహ్యంగా అనేక ప్రజలు విశ్వాసం కలిగినట్లుగా కనబడను. 가지고 있는지 몰라도 కానీ వారిని నేరుగా కలుసుకున్నట్టుకు దేవుడు 하나님께서 ఈ భూమిపైకి శరీరధారికి వచ్చినప్పుడు 이 땅에 와서 వారి నిజమైన విశ్వాసము వెంటనే బయలుపరచబడెను. 그들의 믿음들이 다 일거에 다 드러나는 것입니다. ఉప్పు, నీరు మరియు 비유의 말씀에도 있듯이 మంచినీరు గురించి ఆలోచించండి. 우물물은 రెండు ద్రవ రూపంలో ఉన్నప్పుడు 평소의 존재로 ఏది ఉప్పు నీరు మరియు ఏది మంచినీరు అని చెప్పడం కష్టంగా ఉంటుంది. 우물물인지 తేడా ఏమీ ఉన్నట్లుగా కనబడదు. 똑같이 ఏమైనప్పటికీ 물처럼 보입니다. వాటిని చాలా కాలం పాటు ఎండలో వదిలివేసినప్పుడు 햇볕에 మంచినీరు ఏ జాడను వదిలివేయకుండా 하청발해서 ఆవిరైపోతుంది. 흔적이 남는 కానీ 것이지만 ఉప్పు నీటికి ఏమి జరుగుతుంది? అది తెల్ల ఉప్పు యొక్క 하얀 소금 స్ఫటికాలను ఏర్పరుస్తుంది. అదేవిధంగా విశ్వాసం కలిగి ఉన్న వారికి మరియు 만 갖춘 사람 కేవలం దాని రూపాన్ని కలిగి ఉన్న వారికి మధ్యన తేడా ఉన్నది. 좀 전에 보았던 యేసు తలపై అత్తరును చల్లిన స్త్రీని మరియు 공경했던 యేసును గణపరిచిన శతాధిపతిని పరిగణించండి. 예수님을 공경하고 있는 모습 세상의 ఈ ప్రజల వలనే ఆయనను ఆరాధించిన వారు ఇంకా ఉండగా 대상으로 లెక్కలేని ప్రజలు యేసును నిర్లక్ష్యపరిచి హింసించెను. 박해의 대상으로 대했을 때 그 중에서도 공경하는 자들이 이와 같이 있었습니다.
결국 అంతిమంగా 하나님께서 성령의 దేవుడు 선물을 주신다면 어느 쪽에 ఎవరికి పరిశుద్ధ ఆత్మను ఇచ్చును, 이러한 지난날의 모든 역사가 ఎందుకు నమోదు చేయబడిందో, 성경 속에 다 మరియు 기록되어 있고 ఈనాడు మనం ఎందుకు అందించబడుతుందో 살이 되어야 되는가를 మనం సరిగా గుర్తించవలెను. కొందరు ప్రజలు 덤덤하게 바라본 యేసు వైపు కేవలం నిర్లక్ష్యముగా చూశారు. 사람들이 이 지상에 ఈ భూమిపై వివిధ రకాల ప్రజలు ఉన్నారు. 어떤 사람 పరిశుద్ధ ఆత్మలో నివసించుటకు 성령의 పరిస్థితులను ఎవరు సంతృప్తి పరిచారో 조건을 갖추고 చరిత్ర నుండి మనం కనుగొనవలెను. 지난날 역사 속에서 మరియు అలా చేయడం ద్వారా 또 발견하고 మనం వారి విశ్వాసపు క్రియలన్నిటినీ 믿음의 그 మరి విశ్వాసపు మార్గాన్ని 행할 수 있는 모두가 వెంబడించవలెను. 되었습니다. 마태복음 రండి మత్తయి 9వ అధ్యాయం వద్దకు వెళ్దాం. రండి మత్తయి 9వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. 예수께서 이 말씀을 ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా 하셔서 ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, 오셔서 అయినను 그 몸에 నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. 나이다 하니 యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. 자들도 가더니 ఆ సమయమున ఇదిగో 혈루증 12 సంవత్సరముల నుండి రక్తస్రావం రోముగల ఒక స్త్రీ, 와서 그 నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకుని 만져도 ఆయన వెనుకకు వచ్చి 받겠다 합니다. ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. 그래서 돌이켜 యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, 따라 కుమారి, ధైర్యముగా ఉండుము, 내 믿음이 너를 구원하였다. నీ విశ్వాసును బాగుపరచని చెప్పగా ఆ గడి నుండి ఆ స్త్రీ బాగుపడెను. 자, 여기에 మనం ఇక్కడ చూడగలిగినట్లుగా 믿음들도 ఇతరులు యేసును హేళన చేసి 다른 사람은 దూషించినప్పుడు 시하고 조롱하고 ఈ స్త్రీ భిన్నంగా ఉండెను. 방하는 이런 대상으로 바라보았지만 이 여인의 그 생각은 달랐습니다. తను కేవలం 그 돈만 యేసును వస్త్రాన్ని తాకినట్లయితే తాను స్వస్థత పొంది 구원을 రక్షింపబడునని ఆమె నమ్మెను. 이처럼 దేవుడి భూమిపైకి శిశువుగా శరీరధారిగా వచ్చినప్పుడు 육체를 ఆయన అన్ని రకాల ప్రజలను కలుసుకున్నారు. 별의별 ఆయనను స్వాగతించిన వారు, 있는 겁니다. ఆటంకపరిచిన వారు, 접하는 사람, తృణీకరించిన వారు, 사람, మరియు 멸시하는 사람, 조롱하는 사람, హేళన చేసిన వారు ఉండెను. 다양한 형태가 있는데 అయితే 누구에게 과연 하나님께서 దేవుడు ఎవరి పట్ల పరిశుద్ధాత్మను కుమరించారు? 주셨겠냐는 것입니다. ఈ రోజు మనం కడవరి వర్షం యొక్క పరిశుద్ధాత్మ కొరకు మాత్రమే అడగక తొలినాటి సంఘ చరిత్ర ద్వారా కూడా 지난날의 어떤 మనం మన విశ్వాసాన్ని మరొకసారి 역사의 신앙을 పునఃవ్యవస్థీకరించుకోకూడదా? 하고 재정리할 수 있는 우리 모두가 되어야 되지 않겠습니까? దేవుడి భూమిపైకి శరీరధారిగా వచ్చినప్పుడు 이 땅에 ఆయన 육을 입고 అనేక రకాల ప్రజలను కలిశారు. 참 다양한 많은 사람들이 있었습니다. 그러나 యేసుపై అత్తరును చల్లిన స్త్రీ, 그를 본 여인 శతాధిపతి 백부장이냐 మరియు రక్తస్రావంతో బాధపడిన స్త్రీ కాకుండా ఇంకా ఎవరు పరిశుద్ధాత్మను పొందుకోగలిగారు? 받지 아니하면 누가 받을 수 있겠습니까? దేవుడు శరీరధారిగా వచ్చి 대해봤습니다. అన్ని రకాల ప్రజలను, 대해보고 저 యూద ఇస్కరియోతును, పేతురును, 다 ఇతర శిష్యులను, పిలాతును, మరి ప్రధాన యాజకుడిని మరియు యేసును బంధించుటకు వచ్చిన ప్రధాన యాజకుని సేవకులను కలిశారు. 때로는 빌라도 같은 사람, 때로는 대제사장 같은 사람들, 대제사장의 종졸들처럼 예수님을 잡으러 왔던 무리들과 같은 사람들. దేవుడు అన్ని రకాల ప్రజలను కలిశారు. 그래서 다 తద్వారా వారు 대면하시고 తమ పాపాలకు 더 이상 그 죄에 సాకులు చెప్పలేదు. 하지 못하도록 말이죠. మనం సువార్తను చదువుతున్నప్పుడు 모든 사람들 దేవుడు శరీరధారిగా వచ్చి ప్రతి ఒక్కరిని ఎలా కలిశారో 우리가 이 복음서를 మరియు ఆయన రూపాన్ని, కార్యకలాపాలను, వాతావరణాన్ని 그 활동 ఎలా గ్రహించారో మనం చూడవచ్చు. 그랬을 때 అలా చేయుచుండగా 오늘날 이 시대에는 మనల్ని మనం 그를 과연 వారితో పోల్చుకోవలెను. 우리처럼 지금 대하고 ఆత్మ మరియు పెళ్లి కుమార్తెను 공경하고 మనం ఎలా ఎంచుచున్నాము? 한번 생각해 볼 필요가 있겠습니다. 15장 రండి మత్తయి 15వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. 15వ అధ్యాయం 21వ వచనంలో ఇలా వ్రాయబడెను. 말씀 함께 보겠습니다. యేసు అక్కడి నుండి బయలుదేరి 보시면 తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా 나가 ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒక్కతి వచ్చి, ప్రభువా, 가나안 여자 దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, 나와서 నా కుమార్తె దయ్యము పెట్టి 주 다윗 బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. 불쌍히 అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటని చెప్పలేదు. 여겼나이다 하되 అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, 한 말씀도 ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేచున్నది కనుక 청하여 ఈమెను పంపివేయమని ఆయన వేడుకొనగా, ఆయన 소리를 ఇజ్రాయెల్ ఇంటి వారి నశించిన గొర్రెల యొద్దకే గాని 예수께서 మరి ఎవరి యొద్దకును నిన్ను పంపబడలేదని అనెను. 이스라엘의 집에 잃어버린 ఆయన ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. 노라 하신대
అందుకు ఆయన 예수께 절하며 పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె 자녀의 떡을 취하여 నిజమే ప్రభువా, 에게 던짐이 కుక్క పిల్లలు కూడా 아니하니라. తమ యజమానుల బల్లల మీద నుండి 올소이다만 పడు ముక్కలు 개들도 제 주인의 తిను గదా అని చెప్పాను. 부스러기를 అందుకు యేసు, 이에 예수 అమ్మా, నీ విశ్వాసము గొప్పది, 여자여 నీవు కోరినట్టే నీకు అవునుగాకని ఆమెతో చెప్పాను. 이라 하시니 그 ఆ గడిలోని ఆమె కుమార్తె స్వస్థనుందెను. సువార్తకు సంబంధించి యేసు అనేక క్రియలు చేసినప్పుడు అనేక ప్రజలు ఆయనను ఎగతాళి చేశారు. కానీ కొద్ది మంది అయినప్పటికీ శరీరధారికి వచ్చిన క్రీస్తును నిజమైన దేవుడని గుర్తించిన వారు ఉండెను. 그리스도를 참 하나님으로 영접하며 이 땅에 육체를 입고 오신 하나님으로서 대해왔던 무리들이 있었습니다. వారిలో 가나안 కనానీయ స్త్రీ ఒకరు. 마찬가지였죠. యేసు ఇలా చెప్పాను, పిల్లల రొట్టెలు తీసుకొని కుక్కలకు వేట యుక్తము కాదు. ఇజ్రాయేల్ ఇంటి వారైన నశించిన గొర్రెల వద్దకే నేను పంపబడి తిని. 주여 올소이다만 అప్పుడు ఆ స్త్రీ, అవును ప్రభువా, అయితే 먹지 않습니까? కుక్క పిల్లలు బల్ల మీద నుండి పడిన ముక్కలను తినవా అని బదులిచ్చాను. 참 예수님께서 అపార్థం చేసుకున్నట్లయితే ఎవరైనా, ఓ, యేసు నన్ను చాలా కించపరచడం లేదా, 시험이 들어서 ఆయన ఎలా అలా చెప్పగలరు అని ఆలోచించి వెళ్ళిపోను. 주여 అయితే ఆ స్త్రీ ఇలా చెప్పాను, ప్రభువా, మీరు చెప్పింది నిజమే. 우리는 죄 మేం పాపంలో జన్మించాము. మానవుని రక్షించుటకు మీరు ఈ భూమిపైకి వచ్చారు. 위해서 오셨는데 మీరు నన్ను మృగముతో పోల్చినప్పటికీ మీ మాటలు నిజమైనవి మరియు సరైనవి. ఏమైనప్పటికీ 그렇지만 కుక్కలు కూడా తమ యజమాని బల నుండి పడిపోయే 떨어지는 ముక్కల యొక్క కృపను పొందవచ్చు. 허락받을 수 있지 않겠습니까? ఈ విధంగా ఆమె తను ఇంకా తగ్గించుకొనెను. మరి చివరకు యేసు ఆమెను దీవించెను. 그래서 그에게 결국 축복을 주셨죠. 예수께서 యేసు, 말씀하시되 అమ్మా, 믿음이 참 크다. నీ విశ్వాసము గొప్పది అని చెప్పారు. 이 정도의 어떤 내용이면 오히려 더 ఒక సాధారణ వ్యక్తి కోపగించుకొని ఉండవచ్చు, 두 번 다시 లేదా ఆయనను 이런 వదిలివేసి ఉండవచ్చు. 주인의 상에서 అయితే ఆ స్త్రీ, 부스러기 정도는 కుక్కలు కూడా తమ యజమాని బల్ల మీద నుండి పడిపోయే ముక్కలను తింటాయి అని చెప్పాను. 예수님을 대했던 그 మనం 믿음을 우리가 ఈ స్త్రీ యొక్క ప్రతిస్పందన మరియు 살펴봐야 ఆమె విశ్వాసాన్ని నిశ్చితంగా పరిశీలించవలెను. 된다고 볼 수 있겠습니다. 이런 ఈ ప్రజలు దేవుడి నుండి పరిశుద్ధ ఆత్మను పొందుకున్నటకు 성령의 축복 యోగ్యులు కారా? 합당한 인물들 아니겠습니까? యేసు, నేను తండ్రిను ఏకమై ఉన్నామని చెప్పినప్పుడు 내가 곧 మరియు నేను దేవుడును లాంటి వ్యక్తీకరణలు ఉపయోగించినప్పుడు 썼을 때 యూదులు ఎలా స్పందించారు? 어땠습니까? వారు ఆయనను రాళ్లతో కొట్టుటకు ప్రయత్నించారు. మరియు తర్వాత ఇజ్రాయేలులు బరబ్బా అనే దొంగను విడిచిపెట్టండి మరియు యేసును సిలువ వేయండి అని కూడా కేకలు వేశారు. 그런 이스라엘 민족 చివరికి వారు ఆయనను సిలువ వేసిన అపరాధం మాపై మరియు మా పిల్లలపై పడేలా చేయండి అని చెప్పారు. ఈ భూమిపైకి శరీరధారికి వచ్చిన యేసు పట్ల వారు ఇంత కఠినంగా ప్రవర్తించారు. 하나님을 험악하게 대했습니다. ఆయనను గౌరవంగా ఎంచుటకు బదులుగా 고사하고 వారు ఆయనను నిర్లక్ష్యపరిచారు. 하고 이런 어떤 대상으로 대했지만 ఏమైనప్పటికీ కొద్దిమంది అయినప్పటికీ యేసుపై అత్తరును చల్లిన స్త్రీ, శతాధిపతి, రక్తస్రావంతో బాధపడిన స్త్రీ మరియు కనానీయ స్త్రీ వలె 당치 않다라고 ఆయనను సరిగ్గా స్వీకరించిన వారు ఉండెను. 그러나 걔들 ఆమెతో 제 주인의 상에서 పిల్లల రొట్టెలను తీసుకుని కుక్కలకు వేట యుక్తము కాదని చెప్పబడెను. కానీ ఆమె కుక్కలు కూడా పడిపోయిన ఆ ముక్కలను తింటాయి అని బదులిచ్చాను. 뿌리이긴 했지만 있었다는 것입니다. ఈ విషయాలు సువార్తలలో ఎందుకు నమోదు చేయబడ్డాయి? దాని వెనుక గల కారణాలను మనం గ్రహించవలసిన అవసరం ఉన్నదని నేను నమ్ముచున్నాను. 있습니다. 이 రక్షణ పరంగా పరిశుద్ధ గ్రంథం మనల్ని ఏమీ చేయను. 성경이 있게 한다고요? అది మనం రక్షణ కొరకు జ్ఞానవంతులుగా చేయను. 우리 자신이 지혜가 మనకు జ్ఞానం కొదవగా ఉన్నట్లయితే మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా జ్ఞానమును కనుగొనవలెను. 이들은 ఈ ప్రజలందరూ దీవించబడ్డారు. మరో ప్రక్కన 예수님을 యేసు రక్తము తమపై మరియు తమ పిల్లలపై ఉండవలని అడిగిన ప్రజలు 자기 자손에게 మరియు ఆయనను సిలువ వేసిన ప్రజలందరూ నాశనమయ్యారు. 하는 것은 మన దీనికి గురించి బాగా తెలియదా? 대목들 아니겠습니까? 그런 అలాంటి జ్ఞానమును మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకోకూడదా? 만날 수 있는 또 배울 수 있는 우리 모두가 되어야 되지 않겠습니까? 누가 రండి లూకా 19వ అధ్యాయం వద్దకు వెళ్దాం. లూకా 19వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 말씀 함께 보겠습니다. ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోచుండెను. 이름하는 자가 ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడనైన జక్కయ్య అనే పేరు గల ఒకడు
యేసు ఎవరో ఎన్ని చూడగోరెను గాని పుట్టివాడినందున జనులు గుంపు కూడి ఇనుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రాని ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపిన మనుషుని యొద్ద బస చేయవలెనని చాలా సరుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బిధులకిచ్చుచున్నాను. నేనెవని ఎద్దెనను అన్యాయముగా దీనిని నేను తీసుకుని ఎడలా అతనికి 4 గంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. అందుకే యేసు, ఇతడును అబ్రాహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. 아브라함의 자손님이로라고 했습니다. జక్కయ్య ఒక ప్రధాన సుంకరి 세리장이라고 한다면 మరియు అతడు సమాజంలో మంచి వ్యక్తిగా పరిగణించబడలేదు. 속에서는 좋은 계층의 사람이 ఎందుకనగా ఆ రోజులలో 그 시대에 ఇజ్రాయేలు రోమా దేశం యొక్క సామంత రాజ్యము కాదా? 어떤 때 아니겠습니까? 근데 అతడు ఇజ్రాయేల్ నుండి పన్నులు వసూలు చేసి 그 재산 వాటిని రోమా సామ్రాజ్యానికి అప్పగించేవాడు. 거두어서 로마 나라의 దీని కారణంగా 이런 이제 ప్రజలు 징수하는 అతన్ని ప్రతికూలంగా చూశారు. 사람들에게 좋게 볼 수 없는 신분이었고 위치였습니다. అతను ఆ స్థాయిలో ఉన్నప్పటికీ యేసు అతన్ని గమనించి, 사개월을 ఈ రోజు నేను మీ ఇంటి వద్ద బస చేసేదను 집에 అని చెప్పారు. 하시니까 ఇది విని జక్కయ్య ఎంతో సంతోషించాడు. కొందరు, ఓ లేదు, యేసు నా ఇంటి వద్ద బస చేసినట్లయితే అనేక మంది ఆయనను వెంబడించెదరు, మరి వారికి ఆతిథ్యం ఇస్తే చాలా పని అవుతుంది అని తలంచి ఉండవచ్చు. యేసును సరిగ్గా అర్థం చేసుకుని వారు అలా తలంచి ఉండవచ్చు. కానీ జక్కయ్య సంతోషంతో నిండిపోయాడు. యేసు తన ఇంటికి వస్తున్నారని నిజం పట్ల అతడు ఎంతో సంతోషించి, ఇదిగో ప్రభువా, ఇప్పుడు నేను నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేదను అని చెప్పాను. 그 사실 한 가지만으로도 그 이렇게 పరిశుద్ధ గ్రంథం అంతటా యేసును ఆరాధించిన ఈ ప్రజల సందర్భాన్ని 성경 పరిగణించండి. 등장하고 있다는 걸 잘 우리가 한번 యేసు వారి పట్ల ఎలా స్పందించారు? 생각해서는 거기에 대한 응답으로 ఈ ఇంటికి ఏమి వచ్చినది? 오늘 ఆయన 뭐가 이르렀다 నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది అని చెప్పాను. 이르렀다고 했습니다. రక్షణ కొరకు అనేక షరతులు ఉండవచ్చు. 있겠습니다만 కానీ యేసు యొక్క కుడివైపున ఉన్న దొంగతో, 주신 నేడు నీవు నాతో పరదేశంలో ఉండేదవు, 네가 오늘 나와 함께 나곤에 있게 లేదా జక్కయ్యతో, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది 오늘 అని ఆశీర్వాదపు మాటల గురించి ఆలోచించండి. 이런 어떤 축복의 그 말씀들 సాధారణ ప్రజల వాటిని 지나가는 కొన్ని మంచి మాటలుగా పరిగణించవచ్చు. 할지 모르지만 కానీ దేవుడు మనకిచ్చే వాక్యములన్నీ ఏమిటి? 반드시 ప్రతి మాట ఖచ్చితంగా నెరవేరబడును. 말씀이라는 것을 우리가 꼭히 మనం ఎల్లప్పుడూ 되지 않겠습니까? దీనిని మనసులో ఉంచుకోకూడదా? 이렇게 జక్కయ్య, అతరును చెలిన స్త్రీ, 여인과 같은 శతాధిపతి 부장과 같은 మరియు రక్తస్రావంతో 알았던 బాధపడిన స్త్రీ లాంటి ప్రజలు ఉండేను. 그 여인과 같이 కనానీయ స్త్రీతో 떡을 పిల్లల రొట్టెలు తీసుకుని కుక్కలు వేట యుక్తము కాదని చెప్పబడింది. మరి ఆమె అవును ప్రభువా అని జవాబిచ్చింది. యేసు ఎవరు ఆమె సరిగ్గా గ్రహించాను. కుమార యుగములో యేసును సరిగ్గా స్వీకరించిన వారికి దేవుడు పరిశుద్ధ ఆత్మను మరియు ఆశీర్వాదాలను ఇచ్చారు. 성령의 은혜를 주시고 또 축복을 주시고 తనను సరిగ్గా తెలుసుకునేలా వారికి జ్ఞానాన్ని మరియు మరింత విశ్వాసాన్ని కూడా ఇచ్చారు. 더 이와 같이 허락하신 것처럼 తండ్రి మరియు తల్లి భూమిపైకి శరీరధారిగా వచ్చి ఈ సువార్త నడిపిస్తున్నారని మనం పరిగణించినప్పుడు మనం కేవలం కడవరి వర్షం యొక్క 생각할 때 పరిశుద్ధాత్మ కొరకు 늦은 비 దేవుడిని అడగకూడదు. 십시오 할 것이 아니라 పరిశుద్ధాత్మ పొందుకొనుటకు కావలసిన ఆవశ్యకత గురించి తండ్రి ఏం చెప్పారు? మనం మొదట దేవుడిని ఎరగవలను అని ఆయన చెప్పలేదా? 조건이라고 하지 않았습니까? 이들은 전부 ఈ ప్రజలు దేవుడిని ఎరిగి ఉన్నందువల్ల 한 사람들이고 ఆయన్ను సరిగ్గా స్వీకరించారు. 알기 때문에 영적 మరోవైపు యేసును ఎరుగని వారు 모르는 사람 ఆయనను రాళ్లతో కొట్టుటకు 돌을 들고 ప్రయత్నించి 십자가에 못 박으려는 సిలువ వేశారు. 동참을 하고 찬성을 하고 오늘 ఈరోజు రండి మనతో నివసించే 우리와 దేవుని గురించి ఆలోచిద్దాం. దేవుడు పరలోక మహిమలో సింహాసనంపై ఆసీనులవ్వవలెను. అయినను 오늘 위해서 దేవుడు శరీరం ధరించి 낳고 మన రక్షణ నిమిత్తము 생의 그 모습 속에 ఈ భూమిపైకి దిగివచ్చారు. 천국으로 మనల్ని పరలోక రాజ్యం నడిపించుటకు మరియు 성경 예언을 따라 ఆత్మ మరియు పెళ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నారు 예언을 అనే ప్రవచనమును నెరవేర్చుటకు
పరలోక తండ్రి మరియు పరలోక తల్లి భూమిపైకి శరీరధారికి వచ్చి మనతో కలిసి నివసిస్తున్నారు. మనం తండ్రి మరియు తల్లిని శతాధిపతి వలె గౌరవిస్తున్నామా? 아버지 어머니를 대하고 있는가? మనం జక్కయ్య వలె తండ్రి మరియు తల్లిని సేవిస్తున్నామా? 대하고 있는가? ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ 낱낱이 한번 రెడ్డి శరీరధారికి వచ్చిన దేవుడు మరియు పరిశుద్ధులనే ఈనాటి శీర్షికను 성도들이라는 మరియు శరీరధారికి వచ్చిన దేవునికి మరియు పరిశుద్ధులకు మధ్యన గల సంబంధాన్ని మనం ప్రతిబింబించుకుందాం. 꼭 되길 바라겠습니다. రండి మత్తయి 11వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. 함께 보겠습니다. క్రీస్తు చేయుచున్న కార్యమును గూర్చి యోహాను చెరసాల్లో విని, రాబోవాడవు నీవేనా? మేం మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని ఆయన అడుగుటకు తన శిష్యులను నంపాను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు స్వాత ప్రకటింపబడుచున్నది. మరియు ఎవరు ధన్యుడు? 어떻게 하는 자가 నా విషయమే అభ్యంతర పడనివాడు ధన్యుడని ఉత్తరమిచ్చాను. పరిశుద్ధ గ్రంథం యొక్క ఈ ప్రవచనాన్ని పరిగణించండి. 나귀가 우리에게서 낳고 ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. 이 땅에 오셨지만 그분은 ఆయన ఈ భూమిపైకి శిశువుగా మరియు కుమారుడిగా వచ్చినప్పటికీ ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. 아버지의 모습이 ఆయనను కొందరు 저러시 దేవుడు అలా ఎందుకు చేయను, దేవుడు మాత్రమే అలా ఎందుకు చేయగలరు, దేవుడు నిజంగా అలాంటి వారా అని ఆశ్చర్యపోతారు. చాలా మంది సందేహిస్తారు మరియు ప్రశ్నిస్తారు. 의문을 품고 ఈ కారణంగా 께서 యేసు ఏం చెప్పారు? 내용의 말씀이 ఎలాంటి ప్రజలు ధన్యులు? 인하여 어떻게 하는 자가 నా విషయమే అభ్యంతర పడనివాడు ధన్యుడని ఉత్తరమిచ్చాను. 복이 있다 하고 했습니다. మన దేవుడు వీటికంటే ఇంకా గొప్ప కార్యాలు చేయగలరు. 강대한 일을 మరి తొలినాటి సంఘంలోని సువార్తను పూర్తి చేయగలిగేవారు. 다 완성시켜 ఏమైనా సమస్తము పరిశుద్ధ గ్రంథపు ప్రవచనం ప్రకారంగా ఉండెను. 선지자들의 예언 따라서 우리 ఆయన మన పాపం నిమిత్తము ప్రాయశ్చిత్తము చేటుకు 희생제 పాప పరిహార్థ బలిగా ఈ భూమిపైకి వచ్చారు. శిలువపై శ్రమలను సహించారు 주셨고 మరియు నిందలు పొందారు. 모멸과 멸시 అయినను వారిలో ఆయనను గుర్తించిన ప్రజలు కొద్దిమంది మాత్రమే ఉండెను. 보는 사람들을 ఆయన తన ప్రియమైన ప్రజలుగా 당신의 사랑 వారిని ఒక్కొక్కరిగా హత్తుకొని వారిని సత్యంలోకి నడిపించారు. 진리 안으로 అప్పుడు మనల్ని మనం 하는 것을 ఇలా ప్రశ్నించుకోవచ్చు. 이 ఈ పరిశుద్ధ ఆత్మ యుగంలో ఆత్మ మరి పెళ్లి కుమార్తె శరీరధారికి ఈ భూమిపైకి వచ్చినప్పుడు పరిశుద్ధులమైన మనం 삶을 걸어가 దేవుడిని ఎలా న్యాయవంతంగా చూడవలెను? 하나님을 어떻게 అలాగే 바라볼까? దేవుడిని స్వీకరించడానికి 처럼 우리가 과연 మనకు సరైన మార్గం ఏమిటి? 성경과 అలా చేయడం ద్వారా శివుని పిల్లలందరూ పరిశుద్ధ గ్రంథం చేత నిర్దేశించబడిన మార్గమును పరీక్షించవలెను మరియు సరైన విశ్వాసపు మార్గంలో నడవవలెను. 우리 시온 자녀들이 다 되시고 అలాంటి వ్యక్తులకు పరిశుద్ధాత్మ ఇవ్వబడిందని దయచేసి గుర్తించుకోండి. 아버지를 మరి మన పరలోక కుటుంబ సభ్యులందరూ 올바르게 믿는 తండ్రి మరియు తల్లిని సరిగ్గా విశ్వసిస్తూ సువార్తను పూర్తి చేయవలనని నేను అడుగుచున్నాను. ఇంతటితో నేను ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.